నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు. కరీంనగర్ గిద్దె పెరుమాండ్ల దేవస్థానంలో సంకటహార చతుర్థి వేడుకలు. ఇక్కడ స్వయంగా వెలిసిన వినాయకుడు. ఇందులో భాగంగా భక్తులు ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రతి నెల కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. గురువర్యులు పురాణం మహేశ్వర శర్మ ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలా మహిమ గల దేవుడు కాబట్టి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మార్వాడి ద్వారకాదాస్ రాజగోపాల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ స్టార్ కలర్ సత్తన్న, బత్తిని శ్రీను, భూమయ్య, బత్తిని కన్నయ్య, ఆలయ ఈవో మారుతి, దుర్గం శాలిని, గాయత్రి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ దేవ పరమ పావనమైన మన భారతదేశంలో అనేక దేవతల యొక్క ఉపాసన ఉన్నప్పటికీ గణపతి యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. అగ్రపూజ్యో గణాధిప అని మొదట పూజింపవలసిన వాడు గణపతి. కలియుగంలో తొందరగా ఫలాన్నిచ్చేటువంటి దేవతామూర్తి గజానందు. ఆయన ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు పూజింపబడి ఎంతోమంది భక్తులకు పొంగు బంగారమై వారి కోరిన కోరికలన్నింటినీ కూడా ఈడేరుస్తున్నటువంటి స్వామి. ఈనాడు విశేషంగా మంగళవారంతో కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి రావడం అత్యంత శ్రేయోదాయకమైనది. అతనికి చాలా ఇష్టమైనటువంటి ఈ రోజున ఆయన దర్శించిన, ఆయన నామాన్ని స్మరించిన, ఆయనకు పూజించిన అన్ని రకాల ఫలాలను ఇచ్చేటువంటి దేవతామూర్తి. అటువంటి ఆ గణనాథుని ప్రీతి కొరకై
ఈనాడు మన కరీంనగర్లో అత్యంత ప్రాచీనమైన గిద్దె పెరుమాళ్ దేవాలయంలో ఆ గణపతిని పూజించడం జరిగినది. లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ పూజా కార్యక్రమం జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణిదాతానికి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించుగాక. ఈనాటి అన్నదాత ఈయన ద్వారకాదాసు రాజగోపాల్ మాన్య కుటుంబ సభ్యులందరూ కలిసి చేసినారు. భగవంతుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు రక్షించుగాక. జై గణేష. ఎవ్రీ సంకష్టికి మేము ఇక్కడ వస్తూ ఉంటాము, మళ్ళీ ప్రతి బుధవారం కూడా వస్తాము. ఈసారి మన అన్నప్రసాదం పెట్టడం జరిగింది మా తరఫు నుంచి. మాకు ఈ దేవుడు వల్ల బాగా అంటే మన ఆశీర్వాదాలు ఉన్నాయి, బాగా మేము నమ్ముతాము. అందరూ గణపతి దేవుడికి బాగా కృపాలు ఉన్నాయి. జై గణేష్. ఓం శ్రీ గణేశాయ నమః. మేము ఇక్కడ ఎవ్రీ బుధవారం గణేష్ టెంపుల్ వస్తాము. మేము వచ్చిన మాకు బాగా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడి కృప కూడా బాగా ఉన్నది. ఎవ్రీ సంకష్టం కూడా వస్తాం మేము ఇక్కడ. మన దేవుడు ఆశీర్వాదం మంచిగా ఉన్నది. జై గణేష్. జై గణేష్ మహారాజ్ కి జై. భక్తి బాంధవులకు నమస్కారం. ఈ 2020 సంవత్సరంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు గిద్దె పెరుమాళ్ దేవస్థానంలో సంకష్ట చతుర్థి సందర్భంగా భక్తులు ఉద్యాల నుంచి చాలా రేడియోస్ లో ఉన్నారు. ఈ విశేషం ఏంటంటే మంగళవారం వచ్చింది, సంకష్ట చతుర్థి మంగళవారం కాబట్టి భక్తులు చాలా గొప్పగా వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. ఏం నమ్మకాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగున్నారు కానీ, వాళ్ళ పిల్లల సంతానం కానీ అన్ని విధాలుగా ఈ విగ్రహం తలుచుకుంటే దర్శించుకొని ప్రసాదించుకొని పోతే వాళ్ళ నమ్మకంతో భాగంగా మేము కూడా సేవలుగా పనిచేస్తున్నాము. గత 30 ఏళ్ళు పనిచేస్తున్నాము. చైర్మన్గా, ఇప్పుడు సేవకులుగా, అదేవిధంగా భక్తులకు ఖరీదైనటువంటి భక్తులు ఎవరైతే దర్శించుకుంటే వారు మంచి జరుగుతుంది కాబట్టి అదే నమ్మకంతో వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్కువ కొత్త చాలా మహిళ వల్ల విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వర దాదాపు ఈ విఘ్నేశ్వర 200 సంవత్సరాల చరిత్ర ఉంది. మేరాయి డ్యామ్ ఉంది కదా, ఆ డ్యాము కట్టడి అక్కడ హనుమంతుడు కళ్ళు వస్తే, హనుమంతుడు పూజారి కళ్ళు వస్తే పొగగా దొరికింది. అందుకే ఈ శైలు విఘ్నేశ్వరుడు కాబట్టి మన కామపాకి విఘ్నేశ్వరుడు ఈ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక గిద్దెపంత భక్తులు గారు ఇక్కడ గోశాల ఉన్నది. భక్తులకు దర్శనం ఇక్కడ ఏదేమైనా కానీ భక్తులు నమ్మకం బాగున్నది. ఇక్కడ అందరూ కూడా బాగుండదు మీ అందరూ కోరుకుంటున్నా. నా పేరు సత్యనారాయణ గారు, ఎవరు సత్యాన్ని అంటారు. మాది చైర్మన్ గా కాకుండా సేవకులు సేవ చేస్తున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.